Hi everyone, good morning. Good morning. In documents go through era. Yes, little bit. 2 minutes wait just start చేద్దాం. విఖ్యాతి వాళ్ళే జాయిన్ అయ్యారు. Two minutes. ఎజైల్ కి వాటర్ ఫాల్ కి డిఫరెన్స్ చెప్తారా? వాటర్ ఫాల్ మోడల్ అనేది ఎఫ్ఆర్డి ఫంక్షనల్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ లో ఉంటుంది. దీంట్లో రిక్వైర్మెంట్స్ చేంజ్ అవ్వవు అనుకుంటేనే వాటర్ ఫాల్ మోడల్ పిక్ చేసుకోవాలి. అండ్ స్మాల్ ప్రాజెక్ట్ అయితేనే వాటర్ ఫాల్ మోడల్ పిక్ చేసుకోవాలి. ఎందుకు అంటే మనకి రిక్వైర్మెంట్స్ అనేది మళ్ళీ మార్చుకోవాలి అంటే మళ్ళీ స్టార్టింగ్ నుంచి రావాల్సి వస్తుంది. సో టైం వేస్ట్ అవుతుంది, మనీ వేస్ట్ అవుతాయి. సో అందుకని చెప్పేసి మనం మాక్సిమం పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కి ఎజైలే పిక్ చేసుకుంటాము. ఎజైల్ లో రిక్వైర్మెంట్స్ అనేవి మనకి లాట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఉన్నా కూడా మనకి ఇంపార్టెంట్ అనుకున్నవి మాత్రమే మనం ఫస్ట్ పిక్ చేసుకొని దాన్ని ఫాస్ట్ గా ప్రిపేర్ చేస్తాం. విత్ ఇన్ లైక్ స్ప్రింట్ టైమ్ లో ప్రిపేర్ చేస్తాం. సో జనరల్ గా స్ప్రింట్ టైం ఎంత డ్యూరేషన్ లో ఉంటుంది? లైక్ 2 weeks or 3 weeks. 1 to 4 weeks అని అనుకోవచ్చు. 1 to 4 weeks లో ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క ప్రాజెక్ట్ ఒక్కొక్క టైం లైన్ ఫిక్స్ చేసుకునిద్ది అనమాట. కొంతమంది స్ప్రింట్ డ్యూరేషన్ 1 వీకే పెట్టుకుంటారు, కొంతమంది 2 weeks అలా. అండ్ అజైల్ సెరమనీస్ నేమ్స్? What are the different meetings in Agile, Bhaskar?
మీకు గుర్తుందా పావని? స్ప్రింట్ ప్లానింగ్, స్ప్రింట్ రివ్యూ, స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్, డైలీ స్టాండప్ కాల్స్ అండ్ ద గ్రూమింగ్ సెషన్స్. గ్రూమింగ్ సెషన్ ఫస్ట్ వస్తుంది. సో గ్రూమింగ్ సెషన్లో మనం వేటి మీద అయితే వర్క్ చేయబోతున్నామో ఆ స్ప్రింట్లో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్లోనేమో రిసోర్సెస్ని ఎలకేట్ చేసి స్టోరీ పాయింట్స్ని ఎలకేట్ చేస్తారు. సో స్టోరీ పాయింట్స్ ఐదర్ ఫిబొనాకీ సిరీస్లో కానీ టీషర్ట్ సైజెస్లో కానీ ఇస్తారు. బేస్డ్ ఆన్ దోస్ రిక్వైర్మెంట్స్ ప్యారల్గా డెవలపర్స్ కోడింగ్ చేసేటప్పుడే మనం టెస్ట్ కేస్ డిజైన్ అనేది స్టార్ట్ చేసేస్తాము. అండ్ యాజ్ సూన్ యాజ్ అది డిప్లాయ్ అవ్వగానే ఆ టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ విత్ ఇన్ ద 2 వీక్స్ ఆర్ 3 వీక్స్ ఏదైతే స్ప్రింట్ డ్యూరేషన్ ఉందో విత్ ఇన్ స్ప్రింట్ డ్యూరేషన్ ఆ టెస్టింగ్ అనేది కంప్లీట్ అయిపోవాలి. డైలీ స్టాండప్ కాల్ అంటే లైక్ ఫర్ ద అప్డేట్స్ మన రోజు వర్క్ ప్రోగ్రెస్ గురించి డిస్కస్ చేయడానికి డైలీ స్టాండప్ కాల్ ఉంటుంది. అది ఓన్లీ ఫర్ 15 minutes జరుగుతుంది. స్ప్రింట్ రివ్యూ మీటింగ్ అంటే లాస్ట్ వీక్ ఆఫ్ ద స్ప్రింట్లో జరుగుతుంది. ఏం చెక్ చేస్తామంటే మన అన్ని ఫంక్షనాలిటీస్ కంప్లీట్ చేయగలమా లేదా, ఏవైతే చేయగలము అని అనుకొని ఎక్స్పెక్ట్ చేసామో స్ప్రింట్ ప్లానింగ్లోని అవన్నీ చేయగలుగుతున్నామా లేదా అని ఒక చెక్ చేసుకుంటాము. అండ్ ఏమైనా తయారైపోతే ఆల్రెడీ వీ విల్ గివ్ డెమో టు ద క్లయింట్. అండ్ వన్ స్ప్రింట్ కూడా అయిపోయింది, అంతా సక్సెస్ఫుల్గా అయిపోయింది. కానీ ఆ తర్వాత స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్ మీటింగ్ అని ఒకటి జరిగింది. సో అక్కడ ఏది బాగా జరిగింది, ఆ 2 వీక్స్‌లో దేని మీద ఎక్కువ మనం మంచి ఎఫర్ట్ రిజల్ట్స్ వచ్చినాయి, దేని మీద రాలేదు, దేని ఇంకెలా అయినా ఇంప్రూవ్ చేయొచ్చా, సో ఆ థింగ్స్ గురించి డిస్కస్ చేస్తామన్నమాట. దట్ ఈస్ అబౌట్ అజైల్. అండ్ నెక్స్ట్ మనకి అజైల్‌లో కూడా మనం వాడేది స్క్రమ్ మెథడాలజీ అనమాట. సో స్క్రమ్‌లోని ఆల్ ఈ సెరమనీస్ ఉంటాయి. అజైల్ స్క్రమ్ సెరమనీస్ అని అనొచ్చు వాటిల్ని. స్క్రమ్ కాకుండా ఇంకోటి క్యాన్బాన్ ఉంటది. దాని గురించి ఎప్పుడైనా ఫర్దర్ క్లాసెస్‌లో చెప్తాను. కన్‌ఫ్యూజన్ లేకుండా ఉంటది. అండ్ కమింగ్ టు లెవెల్స్ ఆఫ్ టెస్టింగ్. సో లెవెల్స్ ఆఫ్ టెస్టింగ్ అంటే ఏంటి అంటే లైక్ టెస్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిద్ది, ఎన్నెన్ని స్టేజెస్‌లో జరుగుతది. ఒక సాఫ్ట్‌వేర్ తయారయ్యే లోపల ఏ స్టేజెస్‌లో టెస్టింగ్ జరిగిద్ది అని తెలుసుకోవడమే లెవెల్స్ ఆఫ్ టెస్టింగ్ అనమాట. సో ఇప్పుడు అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు ఒక 5 మెంబర్స్ ఉన్నారనుకోండి. ఆ 5 మెంబర్స్ ఇండివిడ్యువల్‌గా వాళ్ళ టాస్క్స్ ఉంటాయి. అండ్ వాళ్ళేదో ఆ టాస్క్‌కి తగినట్టు కోడ్ తయారు చేసుంటారు. సో, టు జస్ట్ వెరిఫై దేర్ ఓన్ రిటన్ కోడ్, వాళ్ళు రాసుకున్న కోడ్‌ని వాళ్ళే చెక్ చేసుకుంటే, డెవలపర్సే చెక్ చేసుకుంటే దట్ ఈస్ కాల్డ్ యాస్ యూనిట్ టెస్టింగ్ అనమాట. సో, యూనిట్ టెస్టింగ్‌లో ఓన్లీ డెవలపర్సే చేస్తారు. అండ్ ఎవరు రాసింది వాళ్ళే చెక్ చేసుకుంటారు. అండ్ ఆ టెక్నిక్‌ని ఏమంటామంటే, ఆ యూనిట్ టెస్టింగ్‌ని వైట్ బాక్స్ టెస్టింగ్ టెక్నిక్స్ వాడి చేస్తారనమాట. సో, వైట్ బాక్స్ టెస్టింగ్ అంటే ఏంటి అంటే, మనము కోడ్ ఓపెన్ చేసి, కోడ్‌ని చూసి, దానిలో ఫ్లో ఎలా ఎళ్తుంది. మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా ఫ్లో చార్ట్ గురించి విన్నారా? డు యూ నో వాట్ ఎ ఫ్లో చార్ట్ ఆర్ అల్గోరిథం ఈస్? యెస్. ఫ్లో చార్ట్ ఏం చేస్తది మనకి? దేనికి హెల్ప్ చేస్తది? లైక్ బ్లూ ప్రింట్. ఫ్లో చార్ట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఒక లాజిక్ రాయడానికి ఎలా స్టెప్ బై స్టెప్ జరుగుతుంది అనే విషయాన్ని హెల్ప్ చేస్తదనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ చిన్న ఫ్లో చార్ట్ చూసామనుకో. ఇక్కడ స్టార్ట్ అంటే అప్లికేషన్ కోడింగ్ స్టార్ట్ అయింది. మనం రాసిన కోడ్ స్టార్ట్ అయింది, ఎగ్జిక్యూట్ అవ్వడం. ఇన్‌పుట్ యూజర్ ఒక నంబర్ ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఆ నంబర్ అనేది ప్రింట్ అవ్వాలి. అయితే మన టాస్క్ అయిపోయినట్టు. సో, ఈ డయాగ్రామ్ బేస్ చేసుకొని ఏదో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జావా అనుకోండి. ఈ ఇన్‌పుట్ తీసుకోవడం కోసం ఒక కమాండ్ రాయాలి కదా! సో, ఆ ఇన్‌పుట్ తీసుకోవడం కోసం రాయాల్సిన కోడ్ రాస్తారు. ప్రింట్ చేయడానికి రాయాల్సిన కోడ్ రాస్తారు. సో, బేస్డ్ ఆన్ ఫ్లో చార్ట్ ఆ స్టెప్స్ బట్టి డిజైన్ కోడింగ్ అనేది జరుగుతది. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది ఒకటి. ఒక నంబర్ ఇస్తే అది ఈవెనా? ఆడా? చెప్తుందనమాట. ఐ మీన్ ఈవెన్ అయితే దానికి ఒక నంబర్ యాడ్ చేస్తుంది.
అదే ఒకవేళ అది ఆడ్ అయితే దానికి ఒక నంబర్ మైనస్ చేస్తుందనమాట. అది ఇక్కడున్న ఫ్లో చార్ట్. ఇప్పుడు నేను దీనిలో ఇది బానే పనిచేస్తుందా లేదా అని ఒక డెవలపర్ లాగా చెక్ చేయాలనుకో, నా కోడ్ అన్ని రకాలుగా పనిచేస్తుంది అని చెక్ చేసుకోవాలంటే, ఫస్ట్ నేను ఒక పాజిటివ్ నంబర్ లైక్ ఈవెన్ నంబర్ ఇస్తాను. 4 ఇచ్చాననుకో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్‌పుట్. 4 ఇచ్చినప్పుడు నా కోడ్ ఎలా జరుగుద్ది? స్టార్ట్ ఇన్‌పుట్ 4, 4% 2 అంటే పర్సెంటైల్ ఏం చేస్తదంటే ఇట్ గివ్స్ ద రిమైండర్. సో, 4 అంటే రిమైండర్ మనకు 0నే వచ్చిద్ది కదా! ఈవెన్ నంబర్ కాబట్టి. సో, ఇది కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ఇటొచ్చేస్తుంది. యెస్‌లోకొచ్చి 4కి ఇంకో 1 యాడ్ అయ్యి 5 అవుతుందనమాట. మన ఔట్‌పుట్ 5 అని వస్తది. అయితే ఇప్పుడు ఇది రైట్ సైడ్ ఆఫ్ ద బ్రాంచ్ కవర్ చేసింది. అలానే నేను ఇంకో ఇన్‌పుట్ ఇచ్చాననుకో లైక్ 5 దెన్ ఇట్ బికమ్స్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బ్రాంచ్‌ని కవర్ చేసేస్తది. సో, ఇప్పుడు మనం ఈ డెసిషన్ బేస్డ్ మీద ఈ కోడ్ లెఫ్ట్ సైడ్ ఫంక్షనాలిటీ అండ్ రైట్ సైడ్ ఫంక్షనాలిటీ 2 వెరిఫై చేయడాన్ని వి కాల్ ఇట్ యాస్ డెసిషన్ కవరేజ్ ఆర్ బ్రాంచ్ కవరేజ్. ఓకే. అదే ఒకవేళ నేను రాసుకున్న స్టేట్మెంట్స్ అన్నీ లైక్ ప్రతి స్టేట్మెంట్ బ్లాక్‌లోకి ఎళ్తుందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఇచ్చే ఇన్‌పుట్స్‌ని స్టేట్మెంట్ కవరేజ్ అని అంటామనమాట. సో, ఇక్కడ ప్రింట్ ఏ అని ఇస్తే ఏదైనా నంబర్ ఇచ్చినప్పుడు ఆ నంబర్ ప్రింట్ అవుతుందా లేదా? సో, ఈ ఫ్లోలో ఉన్న ఆల్ ఇన్‌పుట్ బాక్సెస్ గురించి మాట్లాడితే ఇట్ బికమ్స్ స్టేట్మెంట్ కవరేజ్. అదే డెసిషన్ బాక్స్ డైరెక్షన్స్‌ని గనక మనము కంపేర్ చేస్తే ఇట్ బికమ్స్ బ్రాంచ్ కవరేజ్ ఆర్ డెసిషన్ కవరేజ్ అనమాట. సో, ఈ టెక్నిక్స్ వాడి డెవలపర్ చూసుకుంటాడు. అందులో ఏదైనా ఇన్‌ఫైనైట్ లూప్‌కెళ్ళిపోయేదుందా? లేకపోతే లాజిక్ కరెక్ట్‌గానే వర్క్ అవుతుందా? ఆల్ పార్ట్స్ ఆఫ్ కోడ్‌కి మనం నావిగేట్ అవ్వగలుగుతున్నామా లేదా? అనేది చూస్తామనమాట. ఏంటి వాళ్ళు చాలా మంది కొత్త కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారు. ప్రసాద్, రాజేంద్ర ప్రసాద్ అండ్ విఖ్యాత్ మీ ముగ్గురు ఇవాళేనా ఫస్ట్ డే? హలో. 2 క్లాసెస్ జరిగినాయి దీనికి ముందు. సో, మీరు ఆ రికార్డింగ్స్ విని లైక్ వాళ్ళు యూట్యూబ్‌లో రికార్డింగ్స్ పెడతారు. సో, ఆ రికార్డింగ్స్ నిన్నటిది, మొన్నటిది అండ్ ఇవాల్టిది 3 విని రేపటి లోపల అవగొట్టడానికి ట్రై చేయండి. లైక్ 1.5 1.25 స్పీడ్‌లోనో పెట్టుకొని చూడండి. అప్పుడు అంత లెంతీగా అనిపించదనమాట. రివైజ్ ఐ మీన్ యూట్యూబ్‌లో చూసేటప్పుడు. ఓకేనా? హ్మ్. ఓకే. సో, యూనిట్ టెస్టింగ్ ఎవరు చేస్తారు? ఓన్లీ డెవలపర్స్ మాత్రమే చేస్తారు. వాళ్ళు రాసుకున్న కోడ్‌ని మాత్రం వాళ్ళు వెరిఫై చేసుకుంటారనమాట. అయితే ఇప్పుడు ఒక టీమ్‌లో 5 మెంబర్స్ ఉంటారు కదా! సో, ఆ 5 మెంబర్స్‌లోని ఉన్నారనుకుందాం. సో, ఉంటే ఒకళ్ళు లాగిన్ మీద వర్క్ చేసి, ఒకళ్ళు రిజిస్ట్రేషన్ మీద వర్క్ చేసి, ఒకళ్ళు ప్రొడక్ట్ సెర్చ్ మీద వర్క్ చేస్తే, అప్లికేషన్ వర్క్ చేయడానికి 3 కలపాలి కదా! సో, వెన్ యూ ఆర్ కంబైనింగ్ వన్ మాడ్యూల్ విత్ ద అదర్ దాన్ని మనం ఇంటిగ్రేషన్ అని అంటాం. సో, ఇంటిగ్రేషన్ టెస్టింగ్‌లో ఏం ఫోకస్ చేస్తామంట? లైక్ కలిపిన తర్వాత మాడ్యూల్స్ అప్లికేషన్ బానే పనిచేస్తుందా లేదా? ఓకే. అండ్ దీనిలో మనం బోత్ డెవలపర్స్ అండ్ టెస్టర్స్ ఇద్దరు చెక్ చేస్తారు. ఏం మెయిన్‌గా చెక్ చేస్తారంటే నావిగేషన్ పార్ట్ అనమాట. అంటే ఇప్పుడు రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్‌కెళ్తుందా? లాగిన్ నుండి ప్రొడక్ట్ దగ్గరికెళ్తుందా? ప్రొడక్ట్ దగ్గర నుండి పేమెంట్‌కెళ్తుందా లేదా? అలా ఫ్లో గనక చెక్ చేస్తే ఫర్ ద మాడ్యూల్స్ విచ్ ఆర్ ఇంటిగ్రేటెడ్ ఏవైతే యాడ్ చేశారో ఆ మాడ్యూల్స్‌తో క ఎగ్జిస్టింగ్ మాడ్యూల్స్ ఏవైతే ఆల్రెడీ డిప్లాయ్ అయిపోయి ఉన్నాయో, ఈ రెండిటిని కలిపినప్పుడు అప్లికేషన్ కరెక్ట్‌గా పనిచేస్తుందా లేదా అని వెరిఫై చేయడమే ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అనమాట. దిస్ ఈస్ డన్ బై బోత్ డెవలపర్స్ అండ్ టెస్టర్స్. ఇద్దరు చేయాలి. సో, ఎవరు రాసుకుంది వాళ్ళు టెస్ట్ చేశారు. కొంచెం కొంచెం యాడ్ చేసినయి టెస్ట్ చేసేసారు. కానీ ఎండ్ టు ఎండ్ ఆఫ్ ద అప్లికేషన్ ఇంకా టెస్ట్ జరగలేదు. సో, ఒక అప్లికేషన్ కంప్లీట్‌గా పనిచేస్తుందని ఎప్పుడు చెప్తాము? మొత్తం ఎండ్ టు ఎండ్ టెస్ట్ చేసినప్పుడు
అది బానే పనిచేస్తే దెన్ వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్. సో, ఆ ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ ఎవరు చేస్తారు? ఇట్ ఈస్ డన్ ఓన్లీ బై ప్యూర్‌లీ బై టెస్టర్స్ అనమాట. అంటే మనమే చేస్తాం అది. సో, ఆ టెస్టింగ్‌ని మనం ఏమంటామంటే వి కాల్ ఇట్ యాస్ సిస్టమ్ టెస్టింగ్. సో, సిస్టమ్ టెస్టింగ్‌లో ఎండ్ టు ఎండ్ ఫంక్షనాలిటీ ఆఫ్ ద అప్లికేషన్ కంప్లీట్‌గా వర్క్ అవుతుందా లేదా బై యూజింగ్ బోత్ పాజిటివ్ అండ్ నెగెటివ్ టెస్ట్ కేసెస్. 2 వాడి వి ఆర్ ట్రైయింగ్ టు మేక్ ష్యూర్ దట్ అప్లికేషన్ ఈస్ వర్కింగ్ ఫైన్. సో, మనకు క్యూఏ పీపుల్ కదా! సో, మనకి కోడ్ అర్థం గాదు. డెవలపర్స్ రాసేది మనకర్థం గాదు. అండ్ దానికి మనకి యాక్సెస్ ఉండదు. మనం ఏం చూడగలుగుతాం? ఓన్లీ ద యూఆర్ఎల్ దట్ దే గివ్. దాన్ని బేస్ చేసుకొని అప్లికేషన్ ఓపెన్ అవుతది. సో, మనం ఏ కోడు చూడకుండా జస్ట్ ఒక ఇన్‌పుట్ ఇచ్చి అవుట్‌పుట్‌ని వాలిడేట్ చేస్తున్నాం గాబట్టి ఇట్ ఈస్ టర్మ్డ్ యాస్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్. వేరాజ్ కోడ్‌ని చూసి, ఆ కోడ్‌లో ఏమైనా డెడ్ కోడ్ ఉందా? అన్ని లైన్స్ పాస్ అవుతున్నాయా? బ్రాంచెస్ అన్నీ కవర్ అవుతున్నాయా? సో, ఇలాంటి డెసిషన్స్ చెక్ చేసేది వైట్ బాక్స్ డిజైన్ టెక్నిక్. అండ్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ యూనిట్ టెస్టింగ్. వేరాజ్ సిస్టమ్ టెస్టింగ్ ఈస్ సోల్లీ డన్ బై క్యూఏ పీపుల్. ఓన్లీ మనమే చేస్తాం. అండ్ ఇక్కడ అవర్ మెయిన్ ఫోకస్ ఈస్ టు కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ఫంక్షనాలిటీ టెస్టింగ్. అంటే స్టార్టింగ్ నుండి లాస్ట్ సినారియో వరకు మొత్తం అప్లికేషన్ కంప్లీట్‌గా వర్క్ అవుతుందా లేదా అని వెరిఫై చేయడమే సిస్టమ్ టెస్టింగ్. దానికోసం వాడే టెక్నిక్స్ ఆర్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్. సో, బ్లాక్ బాక్స్ టెస్టింగ్‌లో గూడా టైప్స్ ఉంటాయి. ఇప్పుడు వైట్ బాక్స్‌లో బ్రాంచ్ కవరేజ్, డెసిషన్ కవరేజ్, స్టేట్మెంట్ కవరేజ్ ఎలా ఉన్నాయో దీనిలో గూడా ఉంటాయన్నమాట. అయి నెక్స్ట్ చూద్దాము. బట్ ఇప్పటివరకు ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ కమ్స్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. సో, ఇప్పుడు ఎండ్ టు ఎండ్ ఫంక్షనాలిటీ వెరిఫికేషన్ గూడా జరిగిపోయింది మన వల్ల. కానీ ఇంకా క్లయింట్‌కి నమ్మకం కలగలేదు. మొత్తం బానే పనిచేస్తుందా లేదా అని. సో, అప్పుడు దే డూ ద యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అనమాట. యాక్సెప్టెన్స్ టెస్టింగ్‌లో బేసిక్‌గా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఆల్ఫా టెస్టింగ్, ఇంకోటి బీటా టెస్టింగ్. సో, బీటా టెస్టింగ్ అంటే ఏంటి అంటే, మనం అప్లికేషన్‌ని మీరెప్పుడైనా వాట్సాప్ ఇన్‌స్టాల్ చేసేటప్పుడు, ఏదైనా యాప్ ఇన్‌స్టాల్ చేసేటప్పుడు ప్లే స్టోర్‌లో న్యూ వెర్షన్ అవైలబుల్ అని చూసారా? లైక్ అది ఇంకా అఫీషియల్‌గా రిలీజ్ అవ్వదు. కానీ అక్కడ మీకొక లింక్ ఇస్తారు టు డౌన్‌లోడ్. ఎప్పుడైనా ప్లే స్టోర్‌లో మీరు గమనిస్తే. దాని మీనింగ్ ఏంటంటే అది అఫీషియల్‌గా రిలీజ్ ఇంకా చేయలేదు. కానీ క్వాలిటీ చెక్ కోసం దాన్ని టెస్ట్ చేయడం కోసం దే ఆర్ జస్ట్ ట్రైయింగ్ టు గివ్ ఒక చిన్న సాఫ్ట్‌వేర్ ఒక చిన్న వెర్షన్‌ని రిలీజ్ చేస్తున్నారనమాట. సో, ఎవరైతే దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని వాడతారో వాళ్ళ దగ్గర నుండి ఫీడ్‌బ్యాక్ కలెక్ట్ చేస్తారనమాట. అండ్ ఒకవేళ బీటా టెస్టింగ్‌లో గనక ఏదైనా డిఫెక్ట్‌ని ఐడెంటిఫై చేస్తే బీటా టెస్టర్స్ దట్ విల్ బి ఎ హ్యూజ్ బ్యాడ్ రిమార్క్ ఆన్ అస్ అనమాట. ఎందుకు మన మీద బ్యాడ్ రిమార్క్ ఒస్తది? హ్మ్. మనం టెస్ట్ చేసి అంతా బానే ఉందని చెప్పాము. ఆ డిఫెక్ట్స్ ఇంకా లోపల ఉంటే వాళ్ళు లైవ్ హ్మ్. లో వాడుతున్నప్పుడు ఏమైనా డిఫెక్ట్స్ వచ్చినప్పుడు మనం ఎందుకంటే టెస్ట్ చేసింది మనమే కాబట్టి మన మీద అట్లా బ్యాడ్ అనేది పడిపోతుంది. హ్మ్. సో, బీటా టెస్టింగ్‌లో ఉన్నప్పుడు ఇంకా అఫీషియల్‌గా పీపుల్ వాడట్లేదు. కానీ అన్‌అఫీషియల్‌గా మనం ఇచ్చాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డౌన్‌లోడ్ చేసుకొని వాడమని. సో, వాడినప్పుడు వాళ్ళకి కనుక డిఫెక్ట్స్ కనిపించినియనుకోండి, అప్పుడు క్లయింట్ మన మీద పెట్టిన మనీ అంతా వేస్టే కదా! సో, మీరు చెప్పినట్టు మనం మన డిఫెక్ట్స్ అనేవి ప్రొడక్షన్‌లోకెళ్ళకూడదు. అండ్ నాట్ ఈవెన్ బీటా టెస్టింగ్‌లో గూడా ఎవరికీ దొరకకూడదు. ఉండగూడదు. డిఫెక్ట్స్ అనేవి ఉండగూడదు. అలా టెస్ట్ చేయాలి మన అప్లికేషన్ టెస్ట్ చేసేటప్పుడు. సో, బీటా టెస్టింగ్‌లో రియల్ టైమ్ యూజర్సే దాన్ని వెరిఫై చేస్తారనమాట. వేరేస్ ఆల్ఫా టెస్టింగ్‌లో ఏమైద్దంటే, క్లయింటే కొంతమంది ఎక్స్‌పర్ట్ టెస్టర్స్‌ని హూ ఆర్ హైలీ స్కిల్డ్ వాళ్ళని అపాయింట్ చేసుకుంటారు మన ఆఫీస్‌లోకి. సో, అపాయింట్ చేసుకొని వాళ్ళు వెరిఫై చేస్తారనమాట. అంతా బానే పనిచేస్తుందా లేదా అని. సో, మనం సైన్ ఆఫ్ ఇచ్చినప్పటికి గూడా వెంటనే ప్రొడక్షన్‌లోకి రిలీజ్ చేయట్లేదు. దే ఆర్ టేకింగ్ హెల్ప్ ఆఫ్ యూఏటీ పీపుల్, యూఏటీ టెస్టర్స్. యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టర్స్ జనరల్‌గా చాలా బ్రిలియంట్ అండ్ ఇంటెలిజెంట్స్ ఉంటారనమాట. సో, వాళ్ళు అలా చూసి కనిపెట్టేయగలుగుతారు.
సో, మనం ఇంత కష్టపడి చేసిన టెస్టింగ్ వృధా అవ్వకుండా ఉండాలి అంటే లైక్ మనం మాక్సిమం ఎఫర్ట్స్ పెట్టాలి. లేకపోతే ఈ ఆల్ఫా టెస్టింగ్‌లో వాళ్ళు కనిపెట్టేస్తారు. అండ్ వన్స్ ఆల్ఫా టెస్టింగ్‌లో డిఫెక్ట్ వచ్చినా, బీటా టెస్టింగ్‌లో డిఫెక్ట్ వచ్చినా కంపెనీకి హ్యూజ్ లాస్ ఉంటదనమాట మనకి. బికాజ్ అగ్రీమెంట్ ప్రకారం జరగలేదు. లైక్ వి డిడ్ నాట్ గివ్ దెమ్ ఏ గుడ్ క్వాలిటీ ప్రొడక్ట్. ఇక్కడి వరకు అర్థమైందా ఎవరికైనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Yeah, clear. హ్మ్. ఓకే. సో, బ్లాక్ బాక్స్ టెస్టింగ్‌లో టైప్స్ ఉన్నాయని చెప్పాను కదా! సో, అవి ఈ టైప్స్ అనమాట. ఒకటి ఈక్వాలెన్స్ క్లాస్ పార్టిషనింగ్, ఇంకోటి బౌండరీ వాల్యూ అనాలిసిస్, డెసిషన్ టేబుల్ టెస్టింగ్, స్టేట్ ట్రాన్సిషన్ టెస్టింగ్ అండ్ యూజ్ కేస్ టెస్టింగ్. వాటి మీనింగ్ చూద్దాం. సో, ఇప్పుడు ఈక్వాలెన్స్ క్లాస్ పార్టిషనింగ్ అంటే ఏం జరిగిద్దంటే, మనం ఏదైతే టెస్ట్ డేటా రేంజ్ సో, టెస్ట్ డేటా అంటే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఏదైనా మనం ఇన్‌పుట్ ఇచ్చి వెరిఫై చేస్తున్నాం అనుకోండి. సమ్ డేటా యూజ్ చేసి. ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ వెరిఫై చేయాలనుకో, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్‌ని మనము మన డీబీలో క్రియేట్ చేసుకోవడము, డెవలపర్స్ హెల్ప్‌తోని ఒక వాలిడ్ యూజర్‌ని రిజిస్టర్ చేయించడము, లేతే మనమే అప్లికేషన్‌లో రిజిస్టర్ అయ్యి ఆ లాగిన్ క్రెడెన్షియల్స్ తెచ్చుకోవడము. ఏదో ఒక రకంగా యూ విల్ గెట్ సమ్ టెస్ట్ డేటా. సో, వాటెవర్ ద డేటా దట్ ఈస్ బీయింగ్ యూజ్డ్ ఫర్ టెస్టింగ్, ఇట్ ఈస్ కాల్డ్ as టెస్ట్ డేటా అనమాట. సో, ఈ బ్లాక్ బాక్స్ డిజైన్ టెక్నిక్స్ అన్నీ ఇట్ విల్ బి అప్లైడ్ ఆన్ ద టెస్ట్ డేటా. సో, ఈక్వాలెన్స్ క్లాస్ పార్టిషనింగ్‌లో ఎస్పెషల్‌గా ఏం జరిగిద్ది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడున్న ఎగ్జాంపులే తీసుకుందాము. ఆహ్, ఒక ఏజ్ ఫీల్డ్ ఉంది. ఓకే. సో, ఈ ఏజ్ ఫీల్డ్‌లో మనం డేటా అనేది ఇన్‌పుట్ చేయాలి. అయితే ఇన్‌పుట్ చేయాల్సొచ్చినప్పుడు ఆహ్, అది ఏజ్ అనేది 0 నుండి 100లో మనం ఎంతైనా ఎంటర్ చేయొచ్చు. అప్పుడు మనం దాన్ని వెరిఫై చేయాలంటే 0 ఒకసారి, 1 ఒకసారి, 2 ఒకసారి అలా 100 వరకు ఇండివిడ్యువల్ నంబర్స్ ఇచ్చుకుంటూ వెళ్తే ఇట్ బికమ్స్ ఎ వెరీ హెక్టిక్ టాస్క్ విచ్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ రియల్ టైమ్ ఆల్వేస్. సో, ఒక్కసారైతే చేయగలుగుతామేమో గానీ రోజు అలా చేయాలంటే చాలా కష్టం కదా! సో, దానికోసం ఏం చేశారు అంటే ద ఎంటైర్ డేటా రేంజ్‌ని ఈక్వల్ క్లాసెస్‌గా డివైడ్ చేశారు. సో, ఇక్కడ 0-100ని వాళ్ళేం చేశారు, 0-20, 20-40, 40-60, 60-80, 80-100 సో, ఇలా స్ప్లిట్ చేసుకున్నారనమాట. అండ్ వన్స్ స్ప్లిట్ జరిగిన తర్వాత ఎవ్రీ క్లాస్‌లో నుండి ఒక్కొక్క నంబర్‌ని మనం బయటికి తెస్తే ఆ టెస్ట్ డేటాతో మనం గనక వెరిఫై చేస్తే దాన్ని వి కాల్ ఇట్ యాస్ ఈక్వాలెన్స్ క్లాస్ పార్టిషనింగ్ అనమాట. సో, ఇప్పుడు ఈ 0-100ని నేను 0-25, 25-50, 50-75, 75-100 అలా అయినా రాసుకోవచ్చు. లేకపోతే 0-50, 50-100 కూడా రాసుకోవచ్చు. ఇట్ టోటల్లీ డిపెండ్స్ అపాన్ ఇండివిడ్యువల్స్ చాయిస్. ఆహ్, యూజ్ కేస్ బట్టి మనం డివైడ్ చేసుకోవాలనమాట క్లాసెస్ అనేవి. ఓకేనా? సో, ఇచ్చిన ఎంటైర్ టెస్ట్ డేటా రేంజ్‌ని ఈక్వల్ క్లాసెస్‌గా డివైడ్ చేసి, ప్రతి క్లాస్‌లో నుండి ఒక్కొక్క ఐటెమ్ తీసుకొని, దాంతో పాటు ఔట్‌సైడ్ ద బౌండరీ కండిషన్స్ లైక్ 0కి తర్వాత, 100కి తర్వాత. వాటికి సంబంధించిన డేటా గూడా. ఇప్పుడు నేను -1 ఇచ్చాననుకోండి. సో, ఐ విల్ బి ఏబుల్ టు కవర్ బోత్ పాజిటివ్ అండ్ నెగెటివ్ టెస్ట్ కేస్ ఇన్ ద సేమ్ వే ఫర్ 101. ఓకేనా? ఇక్కడ వరకు క్లియరా? Yes. ఓకే. అదే బౌండరీ వాల్యూ అనాలిసిస్ వచ్చేసరికేంటంటే, మళ్ళీ సేమ్ ఎగ్జాంపులే తీసుకుందాం. ఏజ్ 0-100 కానీ ఇక్కడ టెస్ట్ డేటా ఎలా సెలెక్ట్ చేస్తామంటారు? సో, మనం ఎందుకు ఇలా చేస్తున్నాం అసలు? ఎందుకు మనకింత మినిమమ్ టెస్ట్ డేటాతో చేయాలంటే, మాక్సిమం లైక్ ఎవ్రీ టెస్ట్ డేటాతో టెస్ట్ చేయడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్ కేస్. అండ్ మనం ఇక్కడ ఎంచుకునే లైక్ డేటా ఎలాంటిదంటే, ఇట్ విల్ ట్రై టు కవర్ ఆల్ ద సినారియోస్.
లైక్ ఎవ్రీ క్లాస్‌లో ఉన్న డేటా కవర్ అయిపోతుంది. ఔట్‌సైడ్ ద డేటా కూడా కవర్ అయిపోతుంది. ఓకే. అదే నాకు ఒకవేళ బౌండరీ కండిషన్స్ టెస్ట్ చేయాలనిపించిందనుకోండి. అంటే జస్ట్ 0కి ముందు అంటే -1 ఇచ్చినప్పుడు అప్లికేషన్ ఎలా వర్క్ చేస్తుంది? 101 ఇచ్చినప్పుడు అప్లికేషన్ ఎలా వర్క్ చేస్తుంది? ఆ డిఫరెన్సెస్ మనం తెలుసుకోవడం కోసం వీల్ హ్యావ్ బౌండరీ వాల్యూ అనాలిసిస్ అనమాట. సో, బౌండరీ వాల్యూ అనాలిసిస్‌లో టెస్ట్ డేటాని ఎలా డివైడ్ చేస్తారంట? ఎట్ ద బౌండరీస్ అంటే 0, 100 అండ్ వితిన్ ద బౌండరీస్ అంటే 0కి జస్ట్ వితిన్ అనమాట. సో, 0కి జస్ట్ +1 యాడ్ చేయాలి. సో, 1 to 101 అయిద్దనమాట. సో, ఇప్పుడు దానికి సంబంధించింది గనక మనము టెస్ట్ కేసెస్ అప్పుడు ఏమవుతాయి దీనికి ఎట్ ద బౌండరీస్. సో, 0, 100 జస్ట్ ఔట్‌సైడ్ ద బౌండరీస్. సో, -1, 101 అండ్ జస్ట్ వితిన్ ద బౌండరీ దట్ బికమ్స్ 1, 99. సో, ఈ 6 టెస్ట్ డేటాతో గనక మనం వెరిఫై చేస్తే, మనం నెగెటివ్ కండిషన్స్ చెక్ చేస్తున్నాం, పాజిటివ్ కండిషన్స్ చెక్ చేస్తున్నాం అండ్ యాస్ వెల్ యాస్ బౌండరీ కండిషన్స్‌ని కూడా వి ఆర్ టెస్టింగ్ అనమాట. ఓకేనా? అది బౌండరీ వాల్యూ అనాలిసిస్. నెక్స్ట్ డెసిషన్ టేబుల్ టెస్టింగ్ అంటే నథింగ్ బట్ ద ట్రూత్ టేబుల్. లైక్ మీరు మ్యాథ్స్‌లో ఎప్పుడైనా ట్రూత్ టేబుల్ గీసారా? యెస్. సో, మనం ట్రూత్ టేబుల్‌లో ఏమేమి ఇస్తాము? ఏమేమి అవుట్‌పుట్స్ వస్తాయి మనకి? 0, 1 అండ్ లైక్ యూనియన్ అయితే 0, 1 అయితే 1, హ్మ్. 1, 0 అయినా 1, 1, 1 అయినా 1, 0, 0 అయితే 0. హ్మ్. సో, ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఆపరేటర్. అదే ఆర్ ఆపరేటర్ వాడినప్పుడు 1, 0 ఉన్నా గూడా 1 వస్తది. 0, 1 ఉన్నా గూడా 1 వస్తది. అదే ఒకవేళ ఎండ్ ఆపరేటర్ వాడుతున్నామనుకో, అప్పుడు ఓన్లీ 1, 1 ఉన్నప్పుడు మాత్రమే ఇట్ బికమ్స్ 1. మిగిలినయి ఏమున్నా సరే ఇట్ బికమ్స్ ఫాల్స్. అదే ఇక్కడ సేమ్ థింగ్‌ని మనం ఇక్కడ అప్లై చేయాలనుకోండి. ఈ సినారియో చెప్తా. ఇది ఈజీగా. సో, ఇక్కడ మీ ట్రూత్ టేబుల్ చూస్తే ఇక్కడ ఏమంటున్నాడు? ఈజ్ వాలిడా? కాదా? అని అడుగుతున్నాడు. సో, ఈజ్ వాలిడ్ అంటే యూజర్ అనేవాడు ఆల్రెడీ రిజిస్టర్డ్ అయ్యి డేటా ఉన్నవాడేనా అని. ఒకవేళ రిజిస్టర్ ఉన్నవాడే అయితే యుల్ గివ్ యెస్ ఆర్ ఎల్స్ యుల్ గివ్ నో. అండ్ పాస్వర్డ్ వ్యాలిడా కాదా? ఇచ్చిన పాస్వర్డ్ కూడా వ్యాలిడే. థర్డ్ ఇన్వాలిడ్ పాస్వర్డ్ అటెంప్ట్. మనం ఏం థర్డ్ టైం చెక్ చేయట్లేదు. ఈ సినారియోకి వెళ్దాం. సో, వైవైఎన్ అండ్ యాక్సెస్ టు సిస్టమ్ ఉందా లేదా? ఒకవేళ సిస్టమ్‌కి యాక్సెస్ ఉందనుకోండి. సో, వైవై. సో, ఇది బికమ్స్ మన పాజిటివ్ టెస్టింగ్ లైక్ హెల్త్ గుడ్ టెస్టింగ్ అన్నమాట. వా కానీ మనం ఎప్పుడు నెగెటివ్ డేటాతో కూడా వెరిఫై చేయాలి కదా! సో, ఇప్పుడు నెగెటివ్ కాంబినేషన్స్ అన్నమాట. ఓన్లీ అసలు యూజర్ అనేవాడు వ్యాలిడే కాదు. పాస్వర్డే వ్యాలిడ్ కాదు. అలాంటప్పుడు అవుట్‌పుట్ ఏమొస్తుంది? యూజర్ అనేవాడు వ్యాలిడే కానీ పాస్వర్డ్ వ్యాలిడ్ కాదు. అండ్ మనమేమి థర్డ్ టైమ్ చెక్ చేయట్లేదు. అప్పుడు సిస్టమ్‌కి యాక్సెస్ వస్తదా? నో. సో, ఫస్ట్ 3 క్వెషన్స్ బేస్ చేసుకొని మనకి ఫోర్త్ క్వెషన్ యొక్క ఆన్సర్ అనేది వస్తుంది. సో, అలా రాసుకుంటే ఇట్ బికమ్స్ అవర్ డెసిషన్ టేబుల్ టెస్టింగ్ అనమాట. సో, యుల్ జస్ట్ రైట్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ యెస్ ఆర్ నో అండ్ దాన్ని బట్టి వి విల్ ట్రై టు అనలైజ్ లైక్ మోర్ నంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్ దాని సరౌండింగ్‌లోనే. అండ్ నెక్స్ట్ వచ్చేదేంటంటే స్టేట్ ట్రాన్సిషన్ టెస్టింగ్. సో, స్టేట్ ట్రాన్సిషన్ టెస్టింగ్‌కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఒక అప్లికేషన్‌లో మనం ఫస్ట్ లాగిన్ అవ్వచ్చు. లైక్ వి ఆర్ రిజిస్టర్డ్ యూజర్స్. మన దగ్గర వాలిడ్ పాస్వర్డ్ ఉంది. మనం లాగిన్ అవ్వచ్చు. కానీ ఏమైందంట, మనం పాస్వర్డ్ మర్చిపోయామనుకుందాం. సో, ఇనీషియల్‌గా మనం వాలిడ్ యూజరే. బికాజ్ మనం ఏమి ట్రై చేయలేదు. మనకు ఆల్రెడీ అకౌంట్ అక్కడ క్రియేట్ అయిపోయింది. మనం పాస్వర్డ్ తీసుకున్నాము.
ఓకే. కానీ మనం ఏం చేస్తున్నామంటే పాస్వర్డ్ దాన్ని మర్చిపోయినప్పుడు సెకండ్ టైమ్ అటెంప్ట్ చేస్తాము. థర్డ్ టైమ్ అటెంప్ట్ చేస్తాము. సో, థర్డ్ టైమ్ అటెంప్ట్ చేయగానే అకౌంట్ అనేది లాక్ అయిపోయిద్దనమాట. సో, లాక్ అయిపోయినప్పుడు అగైన్ వీ హ్యావ్ టు కాల్ ద కస్టమర్ కేర్ అండ్ డీల్ విత్ ఇట్. దట్ ఈస్ ఎంటైర్‌లీ సెపరేట్ థింగ్. కానీ ఇక్కడేంటంటే మనం ఏం చూస్తున్నాము, సేమ్ యాక్టివిటీని లైక్ చేసేటప్పుడు ఆ యూజర్ జర్నీ అనేది ఎలా మారిపోతుంది. సో, ఫస్ట్ ఇనిషియల్‌గా ఇక్కడ కార్డ్ ఇన్సర్ట్ చేసాడంట. పిన్ ఎంటర్ చేసాడంట. కానీ అది ఒకవేళ ఫస్ట్ అటెంప్ట్‌లోనే వచ్చేసిందనుకో, మనకు డైరెక్ట్‌గా యాక్సెస్ ఇచ్చేస్తారనమాట. అదే ఫస్ట్ అటెంప్ట్‌లో రాలేదు. మనం రాంగ్ పిన్ ఇచ్చాం. అప్పుడు వి విల్ గో ఫర్ సెకండ్ పిన్. అండ్ అది కూడా అయిపోయింది. కానీ అప్పుడు కూడా మనం కరెక్ట్ ఇవ్వలేదు. థర్డ్ అటెంప్ట్‌కెళ్ళిపోయాము. థర్డ్ అటెంప్ట్‌కెళ్ళిపోయినప్పుడు ఒకవేళ వర్క్ అయిందనుకో ఓకే. వర్క్ అవ్వకపోతే యూజర్ అనేవాడు ఇట్ బికమ్స్ ఇన్‌వాలిడ్ యూజర్. అంటే లాక్డ్ యూజర్ అయిపోతాడు. సో, వాలిడ్ పిన్ ఇస్తేనే వాడు వాలిడ్ యూజర్‌లా ఉండేవాడు. కానీ మోర్ థాన్ 3 టైమ్స్ హి ఈస్ ట్రైయింగ్ టు ఎంటర్ ఇన్‌వాలిడ్ పాస్వర్డ్. సో, అప్పుడు మన అకౌంట్‌కి యాక్సెస్ ఇవ్వచ్చా? సో, రాంగ్ పిన్ మోర్ థాన్ 3 టైమ్స్ ఇచ్చినప్పుడు అకౌంట్ లాక్ అయిపోవాలనేది ఫంక్షనాలిటీ. సో, మనం అలాంటి ఒకవేళ అలా కాకుండా ఫస్ట్ అటెంప్ట్‌లోనో, సెకండ్ అటెంప్ట్‌లోనో రైట్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే అకౌంట్‌కి యాక్సెస్ వస్తది. సో, ఇప్పుడు థర్డ్ టైమ్ ట్రై చేస్తున్నాడు. కానీ రాంగ్ పిన్ ఎంటర్ చేశాడు. సో, అప్పుడు ఆ అకౌంట్ ఏమైపోయినట్టు? లాక్ లాక్ అయిపోయినట్టు. బ్లాక్ అయిపోయినట్టు. సో, ఇక్కడ స్టేట్ ట్రాన్సిషన్‌లో ఫస్ట్ వాలిడ్ యూజర్‌గా ఉన్న అతను హి టర్న్డ్ ఔట్ టు బి ఎ లాగ్డ్ యూజర్ అనమాట. సో, వాళ్ళ జర్నీ స్టేట్ మారిపోయింది. అప్లికేషన్ ఫంక్షనాలిటీ సేమే. కానీ అక్కడున్న కండిషన్స్‌ని వాళ్ళు సాటిస్ఫై చేయలేదు కాబట్టి దే బికమ్ అన్ ఇన్‌వాలిడ్ యూజర్ అనమాట. అండ్ నెక్స్ట్ కమ్స్ ఎర్రర్ గెస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లోరేటరీ టెస్టింగ్. సో, ఈ 2 దీన్ని ఎక్స్‌పీరియన్స్ బేస్డ్ టెక్నిక్స్ అంటామనమాట. సో, ఎక్స్‌పీరియన్స్ బేస్డ్ టెక్నిక్స్ అంటే ఏంటంటే మనం ఏం ప్రాపర్ టెస్ట్ కేసెస్ లేకుండా జస్ట్ మన ప్రీవియస్ నాలెడ్జ్ బట్టి అంతకుముందు మనం వర్క్ చేస్తుంటాం కాబట్టి ఆ ఎక్స్‌పీరియన్స్ బట్టి ఇఫ్ యూ ఆర్ ట్రైయింగ్ టు ఫైండ్ డిఫెక్ట్స్ వితౌట్ ఎనీ ప్రాపర్ టెస్ట్ కేసెస్, ఇఫ్ యూ ఆర్ ట్రైయింగ్ టు ఫైండ్ ద డిఫెక్ట్స్ జస్ట్ బేస్డ్ ఆన్ యువర్ ప్రీవియస్ ఎక్స్‌పీరియన్సెస్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాస్ ఎక్స్‌పీరియన్స్ బేస్డ్ టెక్నిక్స్ అనమాట. హ్మ్. క్లియరా ఇక్కడి వరకు? యెస్. గుడ్. ఓకే. మనం లెవెల్స్ ఆఫ్ టెస్టింగ్ చూసాము. వో ఎస్‌డిఎల్‌సి మోడల్స్ చూసాము. నౌ వీ హావ్ టు సీ సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ టైప్స్ అనమాట. సో, సిస్టమ్ టెస్టింగ్‌లో మనం ఏం చేస్తాము? ఎండ్ టు ఎండ్ ఫంక్షనాలిటీ ఆఫ్ ద అప్లికేషన్ వర్క్ అవుతుందా లేదా అనేది చెక్ చేస్తామనమాట. సో, అలా వెరిఫై చేసేటప్పుడు ఏవైతే రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్‌లో ఉన్నాయో, ఆ యూజర్ స్టోరీస్‌లో ఉన్నాయో, అది సేమ్ అలానే పనిచేస్తుందా లేదా అనేది వెరిఫై చేయడం ఇస్ ఫంక్షనల్ టెస్టింగ్ అనమాట. అంటే యూ ఆర్ ట్రైయింగ్ టు ప్రొవైడ్ యువర్ వాలిడేషన్ ఆన్ ద అప్లికేషన్ బేస్డ్ ఆన్ ఎలాగా? అది రైటా రాంగా అని మనం ఎలా డిసైడ్ చేస్తాము? అప్లికేషన్ కరెక్ట్‌గా పనిచేస్తుందా లేదా అని దేని రిఫరెన్స్ తీసుకోవాలి మనం? భాస్కర్ అండ్ పావని. ఇప్పుడు మనం ఒక అప్లికేషన్ తయారు చేయబోతున్నాం. దానిలో మనం దాని ఫంక్షనాలిటీని టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాము.
దాన్ని మనం వ్యాలిడేట్ చేయాలి. సో, వ్యాలిడేట్ చేయాలంటే దేనితో కంపేర్ చేసి దాన్ని వ్యాలిడేట్ చేస్తాం? రిక్వైర్మెంట్స్‌తో వ్యాలిడేట్ చేసి we will try to identify missed bugs in the application, or we'll try to verify whether the application is working fine or not. సో, రిక్వైర్మెంట్స్‌కి తగినట్టుగా వర్క్ చేస్తుందా లేదా అనేది వెరిఫై చేయడం ఈజ్ ఫంక్షనల్ టెస్టింగ్ అనమాట. వెరాస్ కమింగ్ టు నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ అంటే వెరిఫైయింగ్ అదర్ దాన్ ఫంక్షనాలిటీ ఆఫ్ ద అప్లికేషన్ ఇంకొన్ని ఆస్పెక్ట్స్ కావాలి మనకు అది బాగా పనిచేస్తున్న అప్లికేషన్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ యూజబిలిటీ పార్ట్. సో, యూజబిలిటీలో మనం ఏం చెక్ చేస్తామంటే వి విల్ ట్రై టు చెక్ ద లుక్ అండ్ ఫీల్ ఆఫ్ ద అప్లికేషన్. అంటే దాని కలర్ కానీ, ఫాంట్ సైజ్ కానీ, నావిగేషన్ పార్ట్స్ కానీ, ఇట్లాంటి థింగ్స్‌ని మనం వెరిఫై చేయడం ఈస్ కాల్డ్ యాస్ యూజబిలిటీ టెస్టింగ్. అండ్ ఒకవేళ మనం పెట్టిన ప్రాజెక్ట్‌లో సడెన్‌గా ఒక 10,000 మెంబర్స్ రాబోతున్నారు. సారీ, ఏం చెప్పాను నేను? మనం తయారు చేసిన అప్లికేషన్ సడెన్‌గా ఒక 10,000 పీపుల్ యూజ్ చేద్దాం అనుకుంటున్నారు. సో, యూజ్ చేద్దాం అనుకుంటున్నప్పుడు ఆ అప్లికేషన్ వర్క్ అవుతదా లేదా అనేది వెరిఫై చేయాలనుకోండి. వీ హ్యావ్ టు చెక్ ద పర్ఫార్మెన్స్ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ అంతమంది ఒకటేసారి మన అప్లికేషన్‌లో ఓపెన్ చేసి క్లిక్ చేస్తున్నప్పుడు అప్లికేషన్ క్రాష్ అవ్వకూడదు. బానే పనిచేయాలి. సో, దానికోసం మనం వెరిఫై చేసేదాన్ని వి విల్ కాల్ ఇట్ యాస్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అనమాట. వి ఆర్ ట్రైయింగ్ టు వెరిఫై అంత లోడ్‌లో గూడా అంతమంది యూజర్స్ వాడుతున్నప్పుడు కూడా అప్లికేషన్ పనిచేస్తుందా లేదా? అండ్ ఇంకోటి ఏముండిద్దంటే నాన్ ఫంక్షనల్ టెస్టింగ్‌లో యాక్సెసిబిలిటీ టెస్టింగ్ అని ఉంటది. సో, యాక్సెసిబిలిటీ టెస్టింగ్ వచ్చేసరికి ఏంటంటే ఇట్ ఈస్ ఫర్ బ్లైండ్ పీపుల్ అనమాట. ఇప్పుడు ఒకవేళ ఒక బ్లైండ్ పీపుల్ గనక మన అప్లికేషన్‌ని వెరిఫై లైక్ వాడదాం అనుకుంటున్నారనుకోండి. మరి వాళ్ళకి కనిపీదు కదా! సో, వాళ్ళ సిస్టమ్స్‌లో ఏంటంటే ఒక సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ అయ్యి ఉండిద్దనమాట. సో, వాళ్ళు మౌస్ ఎక్కడ హోవర్ చేస్తే అక్కడ ఏం రాస్తుందో ఇట్ విల్ స్పీక్ ఇట్ ఔట్. ఓకే. సో, దానికోసం వాళ్ళు వాడే టూల్ నేమ్ ఏంటంటే ఎన్‌విడిఏ రీడర్ అని ఒకటుంటది. ఇంకా చాలా ఉంటాయి మార్కెట్‌లోని. ఒక నేమ్ ఏంటంటే ఎన్‌విడిఏ రీడర్. సో, దీనివల్ల దే విల్ ట్రై టు వాలిడేట్ ద ఫంక్షనల్ లైక్ పర్ఫార్మెన్స్ పార్ట్ ఆఫ్ ఇట్. సో, సారీ, యాక్సెసిబిలిటీ అంటే యూ ఆర్ ట్రైయింగ్ టు వెరిఫై వెదర్ ఇట్ ఈస్ ఫీజిబుల్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్. అంటే బ్లైండ్ పీపుల్‌కి అది బానే వర్క్ చేయాలి. నార్మల్ పీపుల్ దాన్ని బానే యూజ్ చేసుకోవాలి. అదే దాని లోడ్ టెస్ట్ చేయాలనుకోండి, దెన్ వి గో ఫర్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్. అండ్ అది దాని లుక్ అండ్ ఫీల్ ఆఫ్ ద అప్లికేషన్ వెరిఫై చేయాలంటే వి గో ఫర్ యూజబిలిటీ టెస్టింగ్. అదే మనకి అప్లికేషన్ హ్యాక్ అయిపోతుందా లేదా? ఎవరైనా లైక్ సమ్ రాండమ్ డేటాని ఇంజెక్ట్ చేసేసి మన అప్లికేషన్‌లోని దాన్నేమైనా మానిప్యులేట్ చేయగలుగుతున్నారా లేదా? అనే దాన్ని వెరిఫై చేయడం మీన్స్ సెక్యూరిటీ టెస్టింగ్ అనమాట. సో, టెస్టింగ్‌లో గూడా చాలా రకాల టెస్టర్స్ ఉంటారు. సో, మనం ఎస్పెషల్లీ ఇప్పుడు నేర్చుకునే ఈ కోర్స్‌లో మనం ఏ టైప్ ఆఫ్ టెస్టర్స్ అంటే వి ఆర్ ఫంక్షనల్ టెస్టర్స్. సో, మనం ఫంక్షనాలిటీ ఆఫ్ ద అప్లికేషన్ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్స్ మ్యాచ్ అవుతుందా లేదా అనేది వెరిఫై చేస్తాము. ఐదర్ త్రూ మాన్యువల్ టెస్టింగ్ ఆర్ త్రూ ఆటోమేషన్ టెస్టింగ్. మన ఫోకస్ ఈజ్ ఆన్ వెరిఫైయింగ్ ద అప్లికేషన్స్ ఫంక్షనాలిటీ. సో, నాన్ ఫంక్షనల్ టెస్టింగ్‌లో ఒక్కొక్క టెస్టింగ్‌కి మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టర్స్ ఉంటారనమాట. సో, కొంతమంది పర్ఫార్మెన్స్ టెస్టర్స్ ఉంటారు. కొంతమంది సెక్యూరిటీ టెస్టర్స్ ఉంటారు. కొంతమంది యూజబిలిటీ టెస్టర్స్ ఉంటారు. అలాగా. ఓకేనా? యెస్. అండ్ స్ట్రక్చరల్ టెస్టింగ్ అంటే జస్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ద అప్లికేషన్‌ని వెరిఫై చేయడం అంతే. చేంజ్ రిలేటెడ్ టెస్టింగ్ అంటే ఇప్పుడు ఏదైనా సడెన్‌గా ఒక మెయింటెనెన్స్‌లో ఒక కొత్త ఐడియా వచ్చింది. ప్రొడక్ట్ ఓనర్‌కి లైక్ ఎన్హాన్స్ చేయడానికి అప్లికేషన్‌ని. సో, అప్పుడు ఆ కొత్త చేంజ్‌ని మాత్రమే డెవలపర్స్ ఇంప్లిమెంట్ చేశారు. సో, అలాంటి చేంజెస్ వచ్చినప్పుడు హౌ ద అప్లికేషన్ ఈస్ వర్కింగ్ అని వెరిఫై చేయడమే చేంజ్ రిలేటెడ్ టెస్టింగ్ అనమాట. ఓకే.
సో ఇప్పటి వరకు మనం టెస్ట్ కేస్ అని చాలా సార్లు విన్నాము. బట్ ఒక టెస్ట్ కేస్ని ఎలా రాయాలి? బికాస్ మనం రియల్ టైంలో ప్రాజెక్ట్కి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూ ఆటోమేషన్ మీద జరిగిన లోపలికి వెళ్ళిన తర్వాత టు లీస్ట్ 50% మాన్యువల్ వర్క్ మనం చేయాల్సి వస్తుంది. ఓకే. సో అప్పుడు మనము ఆల్ ది టెస్ట్ కేస్ ఎలా రాయాలి? టర్మినాలజీ ఏంటి? స్ట్రక్చర్ ఎలా ఉంటది? ఈ విషయాలన్నీ మనకు తెలియాలనమాట. సో ఇవాళ నేను జస్ట్ ఒక బేసిక్ ఇస్తాను ఐడియా. రేపు మనం మళ్ళీ డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. సో 2 థింగ్స్ ఉంటాయి. ఒకటి టెస్ట్ సినారియో డాక్యుమెంట్. ఇంకోటి టెస్ట్ కేస్ డాక్యుమెంట్. టెస్ట్ సినారియో అంటే ఏంటంటే ఆన్ హై లెవెల్ ఒక ఫంక్షనాలిటీ గురించి రాస్తామనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాలిడేట్ ద లాగిన్ ఫంక్షనాలిటీ ఆఫ్ facebook.com. సో ఆ సినారియో లోపల మల్టిపుల్ టెస్ట్ కేసెస్ ఉండొచ్చు. సో ఏం వాలిడేట్ చేయొచ్చు? గివింగ్ బోత్ ద ఫీల్డ్స్ ఆర్ లీవింగ్ వన్ ఫీల్డ్ యాస్ బ్లాంక్ ఆర్ లీవింగ్ బోత్ ద ఫీల్డ్స్ యాస్ బ్లాంక్. ఓకే. అలా హై లెవెల్‌లో రాసేదాన్నేమో టెస్ట్ సినారియో అంటాము. డీటెయిల్‌గా దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే వి కాల్ ఇట్ యాస్ టెస్ట్ కేస్ అనమాట. సో జనరల్‌గా అయితే ఎక్సెల్ షీట్‌లో రాస్తారు. లేకపోతే కొన్ని టూల్స్ ఉంటాయి. నిన్న మనం జీరా చూసామా? సో జీరాలోని వి విల్ హావ్ జెఫైర్ ప్లగిన్ గాని, ఎక్స్‌రే టూల్ గాని ఉంటాయన్నమాట. సో దానిలో అయినా మనం టెస్ట్ కేసెస్ రాసుకోవచ్చు. లేకపోతే ఎక్సెల్ షీట్‌లో అయినా రాసుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ ద ప్రాజెక్ట్స్ బడ్జెట్ అనమాట. సో ఒక టెస్ట్ సినారియో డాక్యుమెంట్ ఆన్ ఎ హై లెవెల్ ఇలా కనిపిస్తది. సో సినారియో ఐడీ, సినారియో డిస్క్రిప్షన్ ఉంటది. అండ్ రాసుకుంటే ఇక్కడ మనం ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్ కూడా రాసుకోవచ్చు. అదే ఒక సినారియో లోపల చాలా టెస్ట్ కేసెస్ ఉంటాయి. సో వాటన్నిటిని వి విల్ పుట్ ఇట్ అండర్ టెస్ట్ కేస్ డాక్యుమెంట్ అనమాట. సో ఈ డాక్యుమెంట్‌ని మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పైన ప్రాజెక్ట్ పేరు, మాడ్యూల్ నేమ్, ఎప్పుడు రిలీజ్ వర్షన్ ఏంటి, ఎవరు టెస్ట్ కేసెస్ డిజైన్ చేశారు, ఎవరు ఎగ్జిక్యూట్ చేశారు, ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేశారు. సో ఈ బేసిక్ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాలి. దాంతో పాటు యూ హ్యావ్ టు రైట్ ద టెస్ట్ కేసెస్ అనమాట. సో టెస్ట్ కేసెస్ రాసేటప్పుడు ఆల్వేస్ వెరిఫై దట్ అనే కీవర్డ్‌తో స్టార్ట్ చేయాలి. అదే టెస్ట్ సినారియో కనుకో వాలిడేట్‌తో స్టార్ట్ అయిద్ది. టెస్ట్ కేస్‌కొచ్చేసరికి వి విల్ యూజ్ ద వర్డ్ వెరిఫై. ఓకే. సో ఇది డీటెయిల్‌గా ఈ టెంప్లేట్ అంతా రేపు మళ్ళీ చూపిస్తాను. ఇవాళ ఎవరైతే న్యూగా జాయిన్ అయ్యారో వాళ్ళు గ్రూప్‌లో డాక్యుమెంట్స్ మళ్ళీ ప్లేస్ చేస్తాను ఇవాళ. ఈ 1, 2, 3 ఆ 3 డాక్యుమెంట్స్ గో త్రూ అయ్యి 3 వీడియోస్ ఫాస్ట్ కంప్లీట్ చేసి రేపటికి రెడీగా ఉండాలన్నమాట. ఓకేనా? హ్మ్. రిమైనింగ్ రేపు కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే ఇది కొంచెం టైం పడతది. ఇప్పుడు స్టార్ట్ చేసి మధ్యలో వదిలేస్తే కష్టం. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. లేకపోతే లెట్స్ కనెక్ట్ టుమారో.